నమస్తే. రాష్ట్రంలో హైడ్రా దూకుడు ప్రదర్శిస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ మరోసారి తన యొక్క విశ్వరూపాన్ని చూపెడతా ఉన్నాడు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి విలువైనటువంటి జాగాలు అంటే ముఖ్యంగా హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి ల్యాండ్లు చాలా విలువైనటువంటి ల్యాండ్లు. దాదాపుగా గజానికి 5 లక్షలు 10 లక్షలు 15 లక్షల వరకు కూడా గజం ఉన్నటువంటి ల్యాండ్లు హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి లాంటి ప్రాంతాలే కాక మేడ్చల్, మల్కాజ్గిరి ప్రాంతంలో కూడా అదే విధంగా విలువైనటువంటి భూములు మరి హైదరాబాద్లో ఉండడం జరిగింది. వీటిపైన కన్నేసినటువంటి చాలామంది అక్రమార్కులు ఆ విలువైనటువంటి ల్యాండ్లను కబ్జా చేసుకొని అక్రమమైనటువంటి నిర్మాణాలను ఏర్పాటు చేసుకోవడమే కాక నాలాలు, మరో పక్కన చెరువులు, పార్కు స్థలాలు వీటన్నిటిపైన అక్రమమైనటువంటి నిర్మాణాలు చేపట్టి చెరువులోకి, కుంటలోకి నీళ్లు వెళ్లకుండా అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం. అంటే చెరువులోకి నీళ్లు వెళ్ళాలంటే అది సక్రమంగా ఒక కాలువలాగా ఉన్నట్టయితే ఉంటే వెళ్తాయి. కానీ ఈ కాలువకే అడ్డంగా కొంతమంది దుర్మార్గులంతా కూడా కాలేజీలు కట్టడం జరిగింది, కొంతమంది ఏమో ఫామ్ హౌజులు కట్టడం జరిగింది, కొంతమంది ఏమో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి రెంట్లకు ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. వాటిని కూల్చేయడమే ప్రధాన ధ్యేయంగా ఏర్పడిందే హైడ్రా. అంటే అక్రమమైనటువంటి నిర్మాణాలు చేసినటువంటి వాళ్ళని ఆ యొక్క బిల్డింగ్లే కానీ ఇంకేదైనా కానీ బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్ పరిధిలో కానీ కట్టినటువంటి ఇండ్లను కానీ కట్టినటువంటి కాలేజీలను కానీ పూర్తి స్థాయిలో నేలమట్టం చేయాలన్నటువంటి ఉద్దేశమే ఇప్పుడున్నటువంటి రేవంత్ సర్కార్ ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అదే దిశగా ఈరోజు ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. నిన్నటి వరకు హైడ్రాది ఒక లెక్క, ఇప్పుడు మరోసారి హైడ్రాది మరో లెక్కలాగా మారిపోయింది. నిన్నటి వరకు కూల్చివేతల ప్రక్రియ సినీ హీరో నాగార్జునకు సంబంధించినటువంటి ఆయన యొక్క కన్వెన్షన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటి? హైడ్రా యొక్క నెక్స్ట్ టార్గెట్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ లీడర్ల లేకపోతే అధికార పక్షానికి సంబంధించినటువంటి లీడర్ల యొక్క ఫామ్ హౌజులు కూలుస్తారా? వీటిపైనే ప్రధానమైనటువంటి చర్చ రాష్ట్రంలో నడుస్తుంది. దానిలో భాగంగానే నిన్ననే ఒక కీలకమైనటువంటి అంశం తెర మీదకి రావడం జరిగింది. చాలా ఏళ్లుగా అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. కేటీఆర్ తోటైనా కేసీఆర్ కలుస్తాడో లేదో మాట్లాడతాడో లేదో తెలియదు, కానీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రతిరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంట్లోనే ఉండేటోడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎక్కడికి వెళ్తే అక్కడ అంటే 3-4 కూర్చునేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఒక ప్రత్యేక విమానంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సీటు అక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఉంటుంది. అంత దగ్గరికి సన్నిహితుడిగా పేరున్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయన యొక్క అక్రమాలు, అవినీతి మామూలు అక్రమాలు, అవినీతులు కావు. చాలాసార్లు ఫిర్యాదులు రావడం జరిగింది. ఆయనకున్నటువంటి అనురాగ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అనురాగ్ యూనివర్సిటీ పైన రేపు మాపు హైడ్రా కొరడా గులింపించబోతా ఉంది. హైడ్రా దాన్ని కూల్చేసేందుకు సిద్ధమవుతా ఉంది. హైడ్రా నెక్స్ట్ టార్గెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి యూనివర్సిటీ అనురాగ్ యూనివర్సిటీ. ఈ యొక్క అనురాగ్ యూనివర్సిటీ అది పూర్తిగా బఫర్ జోన్లో, అంటే బఫర్ జోన్లు అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ చెరువు పక్కన ఉన్నటువంటి 30 మీటర్ల అవతల నిర్మాణాలు చేపట్టాలి అంటే నిబంధనల ప్రకారం. కానీ నేరుగా పల్లా యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీ అనురాగ్ యూనివర్సిటీ ఈ యొక్క బఫర్ జోన్ లోపట కట్టినట్టుగా పూర్తి స్థాయిలో ఆధారాలను సేకరించడం జరిగింది. నిన్న నాగార్జున యొక్క కన్వెన్షన్ కూల్చేసిన తర్వాత మధ్యాహ్నం కల్లా పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ అనురాగ్ యూనివర్సిటీని కూల్చేసేందుకు హైడ్రా సిద్ధపడ్డట్టుగా తెలుస్తుంది. ఒకవేళ కనుక నిన్న హైకోర్టు నుంచి స్టే కనుక అనుకూలంగా వాటిని ఆపాలని చెప్పేసి స్టే కనుక రానట్టయితుంటే నాగార్జునకు సంబంధించినటువంటి విషయంలో నెక్స్ట్ అక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ ఇప్పటి వరకు నేల మీద పడిపోయేది, అది ఉండకపోవు. వీటన్నిటి కూడా నిబంధనలని ఉల్లంఘించి కట్టినటువంటి అనురాగ్ యూనివర్సిటీ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. గతంలోనేమో గణేష్ నాయక్ అయినటువంటి వ్యక్తి
మరి గత సర్కారు హయాంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రభుత్వానికి, మున్సిపల్ అధికారులకు, సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. గణేష్ నాయక్ ఏమని చేయడం జరిగింది? అది అక్రమమైనటువంటి నిర్మాణం, ఇది బఫర్ జోన్ పరిధిలో ఉంది, దీనిపైన చర్యలు తీసుకోవాలి, కట్టక ముందుకే చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఫిర్యాదులు చేస్తే అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ దర్దాపుగా 7 నుంచి 8 అంతస్తుల బంగ్లాని, పెద్ద పెద్ద బంగ్లాలని, ఒక బంగ్లా కాదు అక్కడ అనురాగ్ యూనివర్సిటీ దర్దాపుగా పెద్ద విస్తీర్ణంలో, దర్దాపుగా 15-20 ఎకరాల స్థలంలో విస్తరించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ దాన్ని ఆనుకొని ఈ అక్రమమైనటువంటి కట్టడాలు కట్టడం జరిగింది. ఎప్పుడైతే నాగార్జునకు సంబంధించినటువంటి కన్వెన్షన్ను కూలగొట్టడం జరిగిందో ఇమ్మీడియట్లీగా రేపు నా దగ్గరికి వస్తుంది, నెక్స్ట్ టార్గెట్ నాదే అని చెప్పేసి పల్లారాజేశ్వర్ రెడ్డి భావించడం జరిగింది. ఇమ్మీడియట్లీగా మరి హౌస్ మోషన్ పిటిషన్ని వేయడం జరిగింది హైకోర్టులో. హైకోర్టులో సైతం పల్లారాజేశ్వర్ రెడ్డికి ఎక్కడ కూడా అనుకూలమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు. హైడ్రాని ఇంత తొందరగా నిర్ణయం తీసుకొని కూల్చేయండి అని చెప్పేసి హైడ్రా కూడా చెప్పలేదు. కానీ నిబంధనల ప్రకారం కనుక ఉన్నట్టయితే ఉంటే దాన్ని కొంత చూడండి, అంటే నిబంధనలను ఉల్లంఘించినట్టయితే ఉంటే వాళ్ళు కూడా ఏం చేయలేదు, నిబంధనల ప్రకారం మెదులుకోండి, నిబంధనలు ఎట్లా ఉంటే అట్లా చేయండి, ప్రభుత్వ నిబంధనలు అని చెప్పేసి హైకోర్టు సైతం చెప్పడం జరిగింది. అంటే నిబంధనల ప్రకారం అంటే అది మరి నిబంధనల ప్రకారం లేదు, అనురాగ్ యూనివర్సిటీ నిబంధనల ప్రకారం లేదు ఎక్కడ కూడా. అంటే దాన్ని ఒకవేళ నిబంధనల ప్రకారం లేదు కాబట్టి కూల్చేయచ్చు అనేది ఒక పరోక్షంగా హైకోర్టు చెప్పినటువంటి మాటే. దీన్ని ఏ విధంగా స్టే ఇవ్వలేదు, దేని విధంగా కూడా కొంత అక్కడ చూసి మెదలండి, నిబంధనలు ఎట్లా ఉంటే అట్లా చేయండి. అంటే నిబంధనలు బఫర్ జోన్లో కట్టినటువంటి ఏవైతే కట్టడాలు ఉంటే వాటిని కూల్చేయచ్చు అన్నటువంటి తీర్పును గతంలోనే హైకోర్టు 2010లోనే ఇవ్వడం జరిగింది. కాబట్టి నిబంధనలను ఉల్లంఘించినటువంటి పల్లారాజేశ్వర్ రెడ్డి యూనివర్సిటీ రేపు అది కూల్చేసేందుకు హైడ్రా సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ పల్లా యూనివర్సిటీ కాదు, మరొక పక్కన గాయత్రి ఇన్స్టిట్యూట్, ఇంకొక పక్కన నీలిమా ఇన్స్టిట్యూట్, ఈ సంబంధించినటువంటి ముగ్గురు సైతం ఇక ఇక్కడ ఎండబెట్టుకొని వేయండి అన్నట్టు. నేను ఒక్కరిని వేస్తేనే కాదు, ఈ హౌస్ మోషన్ పిటిషన్ మీరు కూడా వేయండి అని చెప్పేసి ఇక్కడ గాయత్రి ఎడ్యుకేషనల్, మరో పక్కన నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అని చెప్పేసి ఈ 3 కాలేజీలు సైతం కూడా ఆ సంబంధించిన బఫర్ జోన్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ వెంకటాపురం రోడ్డుకుంటుంది, అది మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం కొర్రేముల సంబంధించిన గ్రామంలో ఉన్నటువంటి ఈ సంబంధించినటువంటిది ఈ బఫర్ జోన్లో ఒకసారి చూపేటటువంటి ప్రయత్నం చేస్తా. ఈ సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఈ అనురాగ్ యూనివర్సిటీ ఇది గట్కేసర్ సంబంధించినటువంటిది. ఈ అనురాగ్ యూనివర్సిటీ మొత్తం అంతా కూడా ఈ చెరువు ఏదైతే వెంకటపురం సంబంధించినటువంటి చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం కదా. అనురాగ్ యూనివర్సిటీ ఇక్కడ సంబంధించినటువంటి ఇది అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా ఇది పార్కు సంబంధించింది, బస్సుల పార్కింగ్ ఎక్కడ ఉండాలి, అంతేకాకుండా ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉన్నాయి, ఏ బ్లాకులు ఎక్కడ ఉన్నాయి అనేది ఇదంతా తెలుస్తూ ఉంది మనకు. ఇక్కడ ఈ అనురాగ్ యూనివర్సిటీ అనేది పూర్తి స్థాయిలో ఈ ఒకసారి జూమ్ చేసుకో, ఇది వెంకటాపురం చెరువు, ఇది ఈ చెరువు అంతా ఇది వెంకటాపురం సంబంధించినటువంటి ఈ చెరువు. ఈ చెరువుకు ఆనుకొనే ఇగో వెంకటాపురం చెరువు. ఈ వెంకటాపురం చెరువుకు ఆనుకొని ఈ బఫర్ జోన్లో కట్టినటువంటిదే ఈ సంబంధించినటువంటి అనురాగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇదంతా కూడా వెంకటాపురం రోడ్డుకు సంబంధించింది ఈ రోడ్ అంతా. దీంట్లో 30 మీటర్లకు అవతల కట్టాల్సినటువంటి అనురాగ్ యూనివర్సిటీ 30 మీటర్లకు లోపట్నే మొత్తం పూర్తి స్థాయిలో చెరువులోకి వచ్చి కట్టిందన్నటువంటి ఆరోపణ ఉన్నది. దీని అన్నిటి కూడా ఇప్పటికే జిహెచ్ఎఫ్సి దగ్గర నుంచి కానీ మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత శాఖ నుంచి ఇప్పటికే రంగనాథ్ గారు ఎవరైతే దీనికి కమిషనర్గా వ్యవహరిస్తున్నటువంటి ఎవరైతే రంగనాథ్ గారు ఉన్నారో రంగనాథ్ గారు ఇప్పటికే అన్ని సంబంధించినటువంటి ఆధారాలను సేకరించడం జరిగింది. ఒకవేళ కనుక రేపు కోర్టు నుంచి కనుక ఏ విధమైనటువంటి పిలుపు వచ్చినా కానీ వీటన్నిటిని సబ్మిట్ చేసి దాని తర్వాత దాన్ని కూల్చేసేటువంటి ప్రక్రియకు వాళ్ళు వెళ్ళబోతా ఉన్నారు. దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ఈ ఎక్కడ ఉన్నాయి ఈ సంబంధించినటువంటి మేడ్చల్లో ఈ సంబంధించినటువంటి సర్వే నెంబర్లు కనుక చూసుకున్నట్టయితే ఉంటే 813లోనే చాలా సర్వే నెంబర్లు ఉన్నాయి. 813, 813E, 813 EE, మరో పక్కన 813/AA/2, అంతేకాకుండా 813/AA/1,
1796 ఈ సంబంధించినటువంటి మొత్తం అన్నీ కూడా 813కు సంబంధించినటువంటి సర్వే నెంబర్లో ఉన్నటువంటి ల్యాండ్లని పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా 3 ఇన్స్టిట్యూట్లకు సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ, గాయత్రి ఎడ్యుకేషనల్, నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అనేటువంటి ఈ 3 కాలేజీలు సైతం వాటిని ఆల్రెడీ ఆక్రమించుకొని దాంట్లో బఫర్ జోన్ లోపలికి వచ్చి వాళ్ళు కట్టుకున్నారన్నటువంటిది పూర్తి స్థాయిలో ఇప్పటికే గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ఫిర్యాదు కూడా ఇప్పుడు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. నాడెం చెరువు అంటే నాడెం చెరువుకు ఆనుకొని ఉండడం జరిగింది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈ నాడెం చెరువులో మరి ఎవరైతే సంబంధించినటువంటి నీటి పారుదల శాఖ ఏఈ పరమేశ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడేమో మొన్ననేమో ఈ సంబంధించినటువంటి దానిపైన ఒక పక్కన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ నాగార్జున సంబంధించిన ఎన్ను కన్వెన్షన్ పైన మీరు చర్యలు తీసుకోండి, అది అక్రమమైనటువంటి నిర్మాణం అని చెప్పేసి ఆయన ఏదైతే పిటిషన్ ఇవ్వడం జరిగింది, ఆయన ఫిర్యాదు ఏదైతే చేయడం జరిగిందో హైడ్రాకి, ఇప్పుడు నేరుగా నీటిపారుదల శాఖ ఏఈ పరమేశ్ ఇవ్వడం జరిగింది. అంటే నీటిపారుదల శాఖ ఏఈనే ఆయన సర్టిఫికేట్ ఇస్తా ఉన్నాడు. ఇది బఫర్ జోన్లోనే ఈ పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి అది నిబంధనలకు విరుద్ధంగా కట్టిలనేటువంటిది కూడా మరి ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. పోచారం ఐటీసీ పోలీస్ స్టేషన్లో కూడా నిన్ననే ఆయన పైన కేసు నమోదు చేయడం జరిగింది. పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులతో పాటు ఇంకా మిగతా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులపైన, 2 ఇన్స్టిట్యూట్లకు సంబంధించినటువంటి ఓనర్లపైన మరి ఇప్పటికే వాళ్ళపైన కేసులు నమోదు చేయడం జరిగింది. రేపో మాపో ఈ సంబంధించినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డిని ఇప్పుడు ఎవరు కూడా కాపాడేటువంటి పరిస్థితి లేదు. పల్లా రాజేశ్వర రెడ్డి చేసినటువంటిది అరాచకాలు, అక్రమాలు అసలు నిజంగా అసలు కేటీఆర్ కంటే ఎక్కువ చేసినట్టున్నది. అది అంత ఒక దుర్మార్గమైనటువంటి ఇన్స్టిట్యూట్లను అడ్డం పెట్టుకుని అధిక ఫీజులు వసూలు చేయడం. వీడు కట్టిందే మొత్తం అంతా బఫర్ జోన్లా, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ల్యాండ్ల. దానికి ఇప్పుడు ఇక ఏదైతే వణికిపోతా ఉన్నాడు, గజగజ వణికిపోతా ఉన్నాడు. హైడ్రా ఎప్పుడైతే ఈ కూల్చివేతల పని మొదలుపెట్టిందో అప్పటి నుంచి పల్లా రాజేశ్వర రెడ్డి అసలు నిజంగా కూడా వణికిపోతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక చేసేది ఏం లేదు. ఇది మొత్తం కేటీఆర్కు మొత్తం అంతా బినామీ. ఇక్కడ పల్లా రాజేశ్వర రెడ్డి ఏదో గాసారం మంచుకుండి ఆ రోజు పల్లా రాజేశ్వర రెడ్డి జనగామ నుంచి ఎమ్మెల్యే గెలిచడం జరిగింది, ఒకసారి ఎమ్మెల్సీగా ఒకసారి గెలవడం జరిగింది. ఇదంతా కూడా పైసల ప్రభావంతో, ఇది ఏదో ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి చరిష్మా, అది మామూలు చరిష్మా కాదు ఆయనకున్నది, మొత్తం నీచమైనటువంటి చరిష్మా ఆయనకున్నది. ఈ అంతా కూడా పిల్లల దగ్గర నుంచి అక్కడ చదువుకున్నటువంటి ఇన్స్టిట్యూట్ల దగ్గర నుంచి అధికమైనటువంటి ఫీజులు వసూలు చేస్తూ, ఇలా కిరాయి లేదు, ఆ ల్యాండ్లను రెంట్ కట్టాల్సినటువంటి ఆస్కారం లేదు, మొత్తం ప్రైవేట్ ల్యాండ్లను మొత్తం ప్రభుత్వ జాగాలని ఇక్కడ చెరువు కుంటలకు సంబంధించినటువంటి బఫర్ జోన్లో ఉన్నటువంటి దాంట్లో కట్టడం, ఈ అంత వ్యవహారం అంతా చేసినట్టుగా ఇప్పటికే అన్ని సంబంధించినటువంటి ఆధారాలని ఇప్పటికే సేకరించడం జరిగింది హైడ్రా అన్నట్టుగా తెలుస్తూ ఉంది. కేవలం హైకోర్టుకి నా యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తుల విషయంలో ఇక్కడ హైడ్రా జోక్యం చేసుకుంటుంది. దయచేసి హైడ్రా జోక్యం చేసుకోకుండా నా యొక్క బిల్డింగ్లను కూల్చివేయకుండా అడ్డుకట్ట వేయండి, దయచేసి నా బిల్డింగ్ల పైన కూల్చేయకుండా స్టే ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టుకి మరి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి హైకోర్టుకు వెళ్ళినా సుప్రీంకోర్టుకు వెళ్ళినా కేవలం ఇక్కడ ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి ఒక ఉపశమనం తప్పించి ఇలా హైడ్రాకి ప్రత్యేకమైనటువంటి కొన్ని అధికారాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంది రేపో మాపో ప్రభుత్వం. మరో పక్కన ఈ కూల్చివేతల పైన అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. కేవలం కొంతమంది ప్రజల్లో పేరున్నటువంటి వ్యక్తులు ఫిర్యాదు చేయడం కాదు, ఇప్పుడు సామాన్య వ్యక్తులు సైతం హైడ్రాకి ఫిర్యాదులు వెల్లువెత్తుతూ ఉన్నాయి. వేల సంఖ్యలో రోజు ఫిర్యాదులు వస్తూ ఉన్నాయట. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి అక్కడి నుంచి. ఇక దీని తర్వాత అసలైనటువంటి కథ ఇంకా ముందట ఉంది. ఈయనతో పాటు ఇదే సంబంధించినటువంటి దందాలో యూనివర్సిటీలు ఏవైతే పెట్టడం జరిగిందో గతంలో పాలమ్మిన పూలమ్మిన అని చెప్పినటువంటి మల్లారెడ్డి పని కూడా రేపు మాప అయ్యేటట్టున్నది. ఇది కూడా మల్లారెడ్డి సంబంధించిన మేడ్చల్, మల్కాజ్గిరి వాళ్ళ అల్లుడు ఈయన పరిధిలో ఉన్నటువంటి చాలా జాగాలను కబ్జాలు చేయడం జరిగింది. నేరుగా చెరువే, వీళ్ళేమో బఫర్ జోను, ఎఫ్టీఎల్ జోన్ అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఇక మల్లారెడ్డి అయితే మాత్రం అసలు చెరువే మింగేసాడు, అసలు చెరువు కనబడదు, ఆడ ఆనవాళ్ళే లేకుండా చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నెక్స్ట్ టార్గెట్ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి, దాని తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ల్యాండ్లను కబ్జా చేసినటువంటి మల్లారెడ్డి పని పట్టేందుకు హైడ్రా సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. హైడ్రా రేపో మాపో పక్కాగా అక్రమమైనటువంటి నిర్మాణం, చెరువులో కట్టినటువంటి బఫర్ జోన్లో కట్టినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ పైన మరి చర్యలు తీసుకునేందుకు, దాన్ని కూల్చేసేందుకు ఇప్పటికే రంగనాథ్ అంతా రంగం సిద్ధం చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.